పేజ్ క్రియేట్ చేసాము అంతే. పేజ్ క్రియేట్ చేసారు. యాడ్ యాడ్ ఇంకా చేయలేదు. ఒకసారి ఇది చూడండి. షేర్ చేస్తారా స్క్రీన్? ఆ, ఓకే. ఇది చేసినాము. ఓకే అండి. కిందకి రా లిస్ట్. ఓకే, కిందకి రండి. కిందకి రండి. డీటెయిల్స్ ఇచ్చారా? ఓకే. ఇక్కడ పోస్ట్ పెట్టాలి కదా. పోస్ట్ ఒక పోస్ట్ క్రియేట్ చేసి పోస్ట్ చేసి అండ్ గ్రూప్స్ యాడ్ చేయండి. ఆ, అది ఆర్గానిక్. అండ్ తర్వాత పెయిడ్ మార్కెటింగ్, ఫేస్బుక్ యాడ్స్ చేయండి. ఓకే, అంతే. గుడ్ అని బాగా. ఓకే. యాడ్స్ లో అంటే మనం క్రియేట్ యాడ్స్ లో దీంట్లోనే చేయాలి. యాడ్ సెంటర్లోకి వెళ్ళండి. కిందకి రండి, స్క్రోల్ చేయండి. ఇంకా ఇక్కడ యాడ్ మేనేజర్ వస్తుంది కింద, బ్లూ కలర్ యాడ్ మేనేజర్. ఇదే కదా. మీరు ఒక ఇమేజ్ రెడీ చేసుకొని ఇంకా యాడ్ అది స్టార్ట్ ఒక ఇమేజ్ చేశారా? ఇమేజ్ ఉందా? ఓకే. డిజిటల్ ఏంటంటే పక్కన లెటర్ డిజిటల్ ట్రైనింగ్ అది నార్మల్ అట్నే ఉండే, నేను అదే పెట్టినాను. అది యూజ్ లేకపోతే ఓడి తీసేయడం బెటర్. డిజిటల్ మార్కెటింగ్. బట్ ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు సెటప్ చేసుకొని తర్వాత చేంజ్ చేసినాక మంచి ఇమేజ్ యాడ్ చేసుకొని రన్ చేయండి. ఏమేమి డీటెయిల్స్ పెట్టారు ఒకసారి నాకు షేర్ చేయండి. ఏది మేము దేంట్లో ఇమేజ్ ఒకసారి నాకు షేర్ చేయండి. ఇదా మీరు క్రియేట్ చేసిన ఇమేజ్, అది ఎక్స్ట్రా వర్డ్ తీసేసి నేను చేసి పంపిస్తాను. లైవ్ క్యాంపెయిన్ చేయాలంటే పంపించండి. నాకు చూసి కరెక్ట్గా ఉంది, ఇంకేమైనా ఎడిట్ చేయాలో చూసి చెప్తాను. వద్దులు కానీ నువ్వు ఏదైనా వర్క్ చేయి. తర్వాత ఇస్తాను. క్లాస్ అయిపోయిన తర్వాత తీసిస్తాను. మేడం లైవ్ ఇప్పుడు చేద్దామంటారా లేకపోతే అవునండి. మీరు ఇమేజ్ కనుక ప్రాపర్గా ఉంటే లైవ్ ఇక్కడ మీ చేత చేపిస్తాను ఒకటి, అప్పుడు మీకు తెలుస్తుంది. తర్వాత ఇంకా మీరు ఏదైనా ప్రాక్టికల్గా చూద్దామంటే ఒక 100, 200 అట్లా పెట్టేసి మీరు రన్ చేయొచ్చు. లేదంటే దాన్ని ఇప్పుడైతే నేను మామూలుగా ఇప్పుడు మనం ఫేస్బుక్ మెటా యాడ్స్లో చేసాం కదా, ఇప్పుడు యాడ్ మేనేజర్లోనే అక్కడే మన టార్గెట్ కూడా ఇన్స్టాగ్రామ్ కూడా కనెక్ట్ చేసుకున్నాం, ఇంటిగ్రేట్ చేసుకున్నాం. మనం డీటెయిల్డ్ టార్గెట్ చేయాలంటే మనకి యాడ్ మేనేజర్ ఒక్కటే మనకి ఆప్షన్ అనమాట. మెటా బిజినెస్ సూట్లో కానీ ఇక్కడ మనకేమి పెద్దగా వర్కౌట్ అయితే అవ్వవు. అంటే యాడ్స్ చేయొచ్చు కానీ నార్మల్గా ఉంటుంది. ప్రాపర్గా డీటెయిల్డ్గా టార్గెట్ చేయాలంటే యాడ్ మేనేజర్ యూజ్ అవుతుంది. ఒకసారి పంపించాను, ఒకసారి చూడండి. ఈ నెంబర్ ఇచ్చినట్లున్నారు కదా. నంబర్ అది ఇచ్చాను, చేంజ్ చేస్తాను ఒకసారి. మీ నంబర్ సర్వీసెస్ ఇచ్చారు కింద. ఇది డిజిటల్ ట్రైనింగ్ అని ఇచ్చారు. ఇక్కడ సర్వీసెస్ ఇచ్చారు.
అవును. సర్వీసెస్ ఓకే. కదా! డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని లేకపోతే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు అని పెట్టేసి అక్కడ ఇది మన పెట్టేసి టోటల్ పెట్టాలా మేడం? ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని చెప్పేసి. ట్రైనింగ్ అని పెట్టేసేయండి. ఇక్కడ కంటెంట్ మీరు ఇది కంటెంట్ కావాలంటే మీరు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ తెలుగు అని జెప్పేసి గివ్ మీ టెక్స్ట్ ఇన్ ఇంగ్లీష్ అని అప్పుడు దాని గురించి ఇచ్చేస్తే లైక్ ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్, ఇట్లా జాబ్ సపోర్ట్ ఇట్లా కొన్ని 100% ఇట్లా వర్డ్స్‌ని యాడ్ చేసి మీకు ఒక టెక్స్ట్ ఇస్తది. ఆ ఓకే. టెక్స్ట్ ఇక్కడ పెట్టండి. అది మీరు పైనేమో ట్రైనింగ్ అని ఉంది. కిందేమో సర్వీసెస్ ఇచ్చారు. అవునవును. దానికి 2 కాంట్రాస్ట్. అది అడ్జస్ట్ చేయండి. ఈ ఇమేజ్ అడ్జస్ట్ చేసిన తర్వాత నాకు రేపు అడ్జస్ట్ అయితే రేపు చేద్దాం అది. ఓకే. నంబర్ మీది పెడతాను ఈ వెబ్‌సైట్. ఆఫీస్ నంబర్ ఉంది గదా! అది ఆ! పెట్టేసేయండి. ఆహ్, ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ మనము ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది గదా! అవును. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. బట్ అదేంటంటే జస్ట్ నార్మల్ టార్గెట్ అనమాట. ఎక్కువ మనకి రాదు. ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు మనం యాడ్స్ రన్ జేసుకోవచ్చు ఇక్కడ గూడా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నుంచి. బట్ ఇక్కడ మనము టార్గెట్ చేయాలి అంటే జస్ట్ ఓన్లీ అంటే లైక్ రీచెస్ కానీ, లేకపోతే మనం ఇట్లా టార్గెట్ చేయడమే గానీ లీడ్స్ రావడం అంటే ఇక్కడ కొంచెం కష్టం. డీటెయిల్ టార్గెట్ కూడా ఉండదు. ఇక్కడొచ్చేసి ఇక్కడ మెటా బిజినెస్ సూట్‌కి డైరెక్ట్‌గా ఇక్కడి నుంచే కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి యాడ్ మేనేజర్‌కి కనెక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు థ్రెడ్స్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది. ఇది కూడా మనం లాగిన్ చేసుకొని చేయొచ్చు ఇక్కడ కూడా. ఓకే. ఇక్కడొచ్చేసి మనము ఆహ్, మ్యామ్ ఇది స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. ఇక్కడ మనకి ఇట్లా ఈ సెట్టింగ్స్‌లోకొచ్చినాక ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి కన్వర్ట్ చేసుకున్నాం. నిన్న చెప్పానా ఇది? హ్మ్. ఆ! కన్వర్ట్ చేసుకోమని ఆ! చెప్పారు మేడం. ఓకే. బిజినెస్ టూల్స్ ఇక్కడున్నాయి. ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి కన్వర్ట్ చేసుకోవడం. బిల్లింగ్స్‌కి డెవలప్‌మెంట్‌కి వెళ్తుంది. నేను ఫేస్‌బుక్‌కి వెళ్తాను. చాక్లెట్. ఇక్కడ యాడ్స్ రన్ చేయాలంటే డాష్‌బోర్డ్‌లోకెళ్ళాలి మనం. ఓకే. అది బిల్లింగ్‌లో ఎళ్ళేసరికి మళ్ళీ మెటాకి ఎళ్తుంది. ఒక నిమిషం ఇక్కడ ఎట్లొస్తుందో చూద్దాం. హ్మ్. యెస్. ఇది వెళ్ళట్లేదులెండి. ఇక్కడి నుంచే తీసుకోవచ్చులే. ఇక్కడొచ్చేసి క్రియేట్ ఎ యాడ్ అనే ఆప్షన్ ఇక్కడుంది. ఇక్కడ యాడ్ క్రియేట్ చేసుకోవచ్చు. యూజ్ అంటే అప్‌లోడ్ మీడియా మనం అప్‌లోడ్ చేసి చేసుకోవచ్చు. బూస్ట్ ద కంటెంట్ ఫ్రమ్ యువర్ ప్రొఫైల్. మన ప్రొఫైల్‌లో ఉన్న కంటెంట్‌ని డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి పోస్ట్ బూస్ట్ చేసుకునే ఆప్షన్ వస్తది. అలాగే కంపేర్ టు 2 పోస్ట్ 2 పోస్ట్‌లు కంపేర్ చేసుకొని ఏది బావుంది అనేది చూస్ చేసుకోవడానికి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు.
బట్ ఇక్కడేంటంటే అప్‌లోడ్ మీడియా అంటే మనం ఔట్ సైడ్ నుంచి అప్‌లోడ్ జేయాలి ఇక్కడ. ఓకే. ఇక్కడ మనం ఒక ఇమేజ్‌ని అప్‌లోడ్ చేస్తున్నాం. అంటే మనం ఈ ఇన్‌స్టాగ్రామ్ సైజ్ ఫోటోనే మనకి ఉండాలి. ఓకే. ఇక్కడ వీడియో ఉంది కదా! ఇది వీడియో అప్‌లోడ్ చేద్దాం. ఇక్కడ మనం కంటెంట్ యాడ్ చేసుకోవాలి. కంటెంట్ యాడ్ చేసుకొని క్యాప్షన్ ఇక్కడ మనం కంప్లీట్‌గా మన బిజినెస్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. మన ఫోను నంబరు, వెబ్‌సైట్ అడ్రెస్, ఈమెయిల్ ఐడీ ఇవన్నీ. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది యాడ్ అయింది. ఇక్కడొచ్చేసి విజిట్ యువర్ ప్రొఫైల్ అంటే మన ప్రొఫైల్‌ని విజిట్ చేస్తారన్నమాట డైరెక్ట్‌గా పీపుల్స్. మన ప్రొఫైల్ విజిట్ చేసి నచ్చితే ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విజిట్ అవర్ వెబ్‌సైట్ అంటే వెబ్‌సైట్ లింక్ ఇస్తాం. డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌కెళ్తారు. మెసేజ్ ఇవ్వమంటే మనకు మెసేజ్ చేయడానికి ఇక్కడ ఆప్షన్ ఇస్తాము. ఇక్కడ మెసేజ్ ఆప్షన్ ఇస్తే మన వాట్సాప్ నంబర్‌కి మనకు మెసేజ్ వస్తది. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేస్తారు డైరెక్ట్‌గా. ఇక్కడొచ్చేసి వెబ్‌సైట్ అంటే వెబ్‌సైట్ యూఆర్ఎల్ మనకి లైక్ షాపింగ్ యాడ్స్ ఇట్లాంటివైతే షాప్ నౌ అని పెట్టొచ్చు. లేకపోతే మామూలుగా ఇవి పెట్టేసేయొచ్చు. విజిట్ అవర్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్‌ని విజిట్ చేస్తారు. ఇది నెక్స్ట్ ఆహ్, ఇక్కడొచ్చేసి స్పెషల్ రిక్వైర్మెంట్స్ అనమాట. ఇక్కడేమన్నా ఫైనాన్షియల్ ప్రొడక్ట్సా, ఎంప్లాయ్‌మెంట్, హౌసింగ్ ఇలాంటి వాటికి ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి కాకపోతే ఇది ఎనేబుల్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వీటికి సమ్ స్పెషల్ రూల్స్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయాలి. ఈ టైప్‌లో ఉన్న యాడ్స్‌ని రన్ చేయాలంటే. మన యాడ్ ఎవరు చూడాలి అని టార్గెట్ ద పీపుల్స్ అని ఇక్కడ మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్న ఆడియన్స్ ఉన్నారు. అవి సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ న్యూ ఆడియన్స్. ఇక్కడొచ్చేసి అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అనేది ఇక్కడ ఉంది. మనం ఇది తీసేసి రికమెండ్ అంటే వాళ్ళే డైరెక్ట్ రికమెండ్ చేస్తున్నారు ఏఐ నుంచి. మనం వద్దు అని చెప్పి మనమే క్రియేట్ చేసుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. హ్మ్. ఎడిట్ లొకేషన్. రీజియనా? లోకలా? అని అడుగుతుంది. హ్మ్. రీజనలా? లోకల్ అంటే మనం లోకల్ అనుకోండి. ఇక్కడొచ్చేసి మనకి లోకల్ అడ్రెస్‌లు ఇస్తది. రీజనల్ అనుకోండి. హైదరాబాద్, ఇండియా ఇలా వస్తుందనమాట. మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇంప్రెషన్స్ ఎన్ని వస్తున్నాయి, ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ చూపిస్తుంది. అండ్ ఇంట్రెస్ట్‌లు ఏమున్నాయో అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరంటే స్టూడెంట్స్. హైయర్ ఎడ్యుకేషన్ చూసేవాళ్ళు. ఇట్లా మనం స్టూడెంట్స్‌ని ట్రైనింగ్ ఎడ్యుకేషన్ కోసం చూసేవాళ్ళు. అండ్ బీటెక్.
బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీస్. ఇట్లా మనం ఎంసీఏ అన్నీ కూడా మనకి హైయర్ ఎడ్యుకేషన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, బిజినెస్ అండ్ ఫైనాన్స్. మనం యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ని కూడా ఇలాగే మనం టార్గెట్ చేయొచ్చు. నెక్స్ట్ సేవ్. ఇక్కడ వచ్చేసి ఏజ్ 20 నుంచి 43 అంటే 45 వరకు తీసుకోవచ్చు. అండ్ జెండర్స్ మనకు వాళ్ళు కావాలంటే వాళ్ళు, లేదంటే జస్ట్ మన ప్రోడక్ట్స్ని కానీ సర్వీస్ని బేస్ చేసుకొని ఇక్కడ మన డెమోగ్రాఫిక్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి అమౌంట్ అనేది డైలీ 444 రూపీస్ అంటే ఇక్కడ చూపిస్తుంది. మనం ఎంత స్పెండ్ చేస్తే దాన్ని బట్టి మనకి ఎస్టిమేషన్ ఆడియన్స్ వస్తుంది. మామూలు బేసిక్ కాస్ట్ వచ్చేసి 89 రూపీస్. అంతకుముందు 84 రూపీస్, 83 రూపీస్ ఉండేది. ఇప్పుడు ఇంక్రీజ్ చేశారు. టోటల్ 105 రూపీస్ అవుతుంది. జస్ట్ బేసిక్ అమౌంట్ పెట్టి అసలు ఎలా వర్క్ అవుతుందో మనం చూడొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి సెట్ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు, 1 డేనా, 2 డేసా, 4 డేసా అని అడుగుతుంది. మనం 1 డే సెలెక్ట్ చేసుకుంటే ఓకే. ఇది సెలెక్ట్ చేసుకోకపోయినా కూడా పర్లేదు. కాకపోతే 1 డే తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాడ్ రన్ అవ్వదు అనమాట. మన అకౌంట్లో డబ్బులు ఉన్నా కూడా రన్ అవ్వదు. అందుకని ఇట్లా క్రియేట్ చేసుకొని ఇక్కడ క్రియేట్ యాడ్ అంటే ఇక్కడ మనం అమౌంట్ యాడ్ చేయమంటున్నాడు. మనం యూపీఐ తో మనం లైక్ అంటే క్యూఆర్ కోడ్ జనరేట్ చేసుకొని మనం పే చేసేసుకుంటే మన యాడ్ రన్ అవుతుంది. ఇది మన ఇన్స్టాగ్రామ్ యాడ్స్ చేయడము. దీన్ని ఏంటంటే చాలా మామూలుగా కంపెనీస్ అయితే పెద్దగా ప్రిఫర్ చేయకొని ఎవరైనా ఓన్ క్రియేటర్స్ ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఓన్లీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, ఇన్స్టాగ్రామ్ని బూస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఇక్కడి నుంచి అడుగుతారు. ఒకవేళ వాళ్ళకి ఫేస్బుక్ అకౌంట్ కనుక లేకపోతే మ్యాక్సిమం మనం ఫేస్బుక్ అకౌంట్ నుంచి చేస్తాం. బట్ ప్రొఫైల్ విజిట్స్కి కావాలంటే ఇక్కడ టార్గెట్ చేసుకోవడం బెటర్. అలాగే ఫేస్బుక్లో కూడా ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ విజిట్స్ అని, అక్కడి నుంచి కూడా టార్గెట్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఇన్స్టాగ్రామ్ యాడ్ చేస్తాము. ఇన్స్టాగ్రామ్ అయిపోయిన తర్వాత ట్విట్టర్కి మనం జస్ట్ నార్మల్ పోస్టింగే. బట్ దీంట్లో కూడా మనకి యాడ్స్ ఉంటాయి. బట్ ఆ యాడ్స్ అనేవి ఎంతవరకు వర్క్ అవుతాయి, మనమైతే ఇండియాలో పెద్దగా చేయము ట్విట్టర్లో యాడ్స్. దీనికి కూడా అమౌంట్ ఎక్కువ పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి మన క్యాంపెయిన్ సెట్ చేసుకోవడము, డేట్స్ ఇవి కూడా సేమ్ ఇలానే ఉంటుంది. మనకి ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. వీడియో వ్యూస్, యాప్ రీఎంగేజ్మెంట్, యాప్ ఇన్స్టాలేషన్, కీవర్డ్స్, సేల్స్, రీచ్. ఈ ఆబ్జెక్టివ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్యాంపెయిన్ నేము, ఇక్కడ వచ్చేసి పేమెంట్, మనం పేమెంట్స్ యాడ్ చేసుకోవడం, ఏబైడి టెస్టింగ్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నెక్స్ట్ ఇక్కడ యాప్ గ్రూప్ నేము, అమౌంట్ ఎంత పెడుతున్నాం. ఇది వచ్చేసి మన ఇండియా అమౌంట్కి ఛాన్స్ లేదు, యుఎస్ డాలర్సే కాబట్టి మనకి ఇది చేయడానికి ఉండదు.
కాకపోతే ఇక్కడ మీరు ఒకసారి ఉంటది. మీరిక్కడ చూసుకోండి ఇది. ఈ యాడ్ సెట్ నేము, ఎక్కడికి డెస్టినేషన్ ఎక్కడ, ప్రోడక్ట్ కేటగిరీస్. మనం ఇందులో ఏ ప్రోడక్ట్ అవి చూసుకోవాలి. ప్రోడక్ట్ కేటగిరీ దేనికి సంబంధించింది. ఇవన్నీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చినట్టు ఇక్కడ వచ్చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చేసి సింగిల్ మీడియా ఆర్ కరాసిల్ యాడ్స్ ఇక్కడ మీడియా యాడ్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ ఇంకా జస్ట్ ఇంకా యాడ్ రివ్యూ చూసుకోవడం, లాంచ్ క్యాంపెయిన్ లాంచ్ చేసుకోవడం. అమౌంట్ అనేది మనకి యూఎస్ ఫార్మాట్లోనే ఉంటుంది. ఇక్కడ ఈ స్టెప్స్ ఒకసారి మీరు ఓపెన్ చేసుకొని చూసుకోండి, మీకు జస్ట్ ఒక ఐడియా కోసం అంతే. ఇదే మనం పెద్దగా యాడ్ అయితే రన్ చేయము. ఇక్కడ వచ్చేసరికి మనం యాడ్ పోస్ట్ చేయాలంటే దీనికి వచ్చేసి మనకి 240 క్యారెక్టర్స్ సంథింగ్ ఉంటాయి, అంతవరకు ఎలో చేస్తుంది. అక్కడ వరకే మనం తీసుకుంటాం. ఈ లోపలే మనం చిన్న టెక్స్ట్ అండ్ ఇవన్నీ కూడా యాడ్ చేయొచ్చు. మన ఫోన్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఇవన్నీ యాడ్ చేసుకో, సబ్మిట్ కొట్టేస్తే ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది మెయిన్ కాన్సెప్ట్, అంటే లింక్డ్ఇన్. ఈ లింక్డ్ఇన్ అనేది మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఈ లింక్డ్ఇన్ మన ప్రొఫైల్ మన బిజినెస్కి కానీ లేకపోతే మన పర్సనల్గా కానీ చాలా యూజ్ అవుతుంది. మనం ఈ లింక్డ్ఇన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే, మనం ప్రాపర్గా లింక్డ్ఇన్ కనుక బిల్డ్ చేసుకుంటే ఇది మనకు ఒక వెబ్సైట్ లైక్ షోకేస్ అవర్ స్కిల్స్. మన స్కిల్స్ షోకేస్ చేయడానికి ఈ లింక్డ్ఇన్ అనేది బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మీరు అప్డేట్ అంటే ఎప్పుడు నేర్చుకున్న స్కిల్స్ అప్పుడు ఈ లింక్డ్ఇన్ ఛానల్లో కనుక అప్డేట్ చేస్తూ ఉంటే మీకు ఎవరైనా ఎంప్లాయీస్ రిఫరెన్స్ ఇవ్వడానికి కూడా హెల్ప్ చేస్తారనమాట, యాక్సెప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఎవరో మీకు తెలియాల్సిన అవసరం లేకపోయినా లింక్డ్ఇన్ త్రూ కనెక్షన్ ఉంటే మీరు ఏదైనా రిక్వెస్ట్ చేసి నేను ఇట్లా వేరే జాబ్కి వెళ్తున్నాను నాకు రిఫరెన్స్ కావాలి అన్న కూడా ఇస్తారనమాట, రిఫరెన్స్ నెంబర్స్. అంటే కొన్ని కంపెనీస్ కంపల్సరీగా ఒక 2 ఎంప్లాయీస్ దగ్గర నుంచి రిఫరెన్స్ తీసుకుంటారు, వాళ్ళు లేకపోతే యాక్సెప్ట్ చేయరు. మనం అన్నీ రౌండ్స్ క్లియర్ అయిపోయిన తర్వాత కూడా లాస్ట్లో మనకి 2 రిఫరెన్స్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి రిఫరెన్స్ కావాలి, అట్లా ఇవ్వడానికి కూడా మనకి హెల్ప్ చేస్తారు. అలాగే మీరు జాబ్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అలాగే మీరు కంపెనీ ఓనర్స్ తోటి కాంటాక్ట్ అవ్వచ్చు. లైక్ మీరు ఒక మార్కెట్ని బిల్డ్ చేసుకోవచ్చు. ఈ లింక్డ్ఇన్ అనేది బాగా యూస్ఫుల్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్గా క్లయింట్స్ తోటి అంటే వాళ్ళకి విష్ చేయడము, ఫెస్టివల్స్ అప్పుడు, లేకపోతే వాళ్ళ గురించి ఏదైనా జస్ట్ వాళ్ళ బిజినెస్ గురించి ఇట్లా ఎవ్రీడే వాళ్ళతో టైం స్పెండ్ చేయకుండా జస్ట్ ప్రొఫెషనల్ వేలో కమ్యూనికేట్ అవుతూ ఉంటే వాళ్ళకి మీ మీద ట్రస్ట్ వస్తుంది, మీకు ప్రాజెక్టులు ఇవ్వడానికి కూడా ఇష్టపడతారు. అలాగే మీరు ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ ఫ్రీలాన్సింగ్ తెచ్చుకోవాలన్నా కూడా మీకు ఈ లింక్డ్ఇన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు అందరినీ సిఇఓస్ని, బిజినెస్ ఓనర్స్ని, డైరెక్టర్స్ని అందరినీ మీరు రిక్వెస్ట్ పెట్టుకొని యాడ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచి కూడా మీకు ప్రాజెక్ట్ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ప్రొఫైల్ అనేది క్రియేట్ చేసుకొని, ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాక ఇది ప్రొఫైల్. ఈ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ ఉండాలి, అలాగే వెనకాల బ్యానర్ అనేది ఉండాలి. ఈ బ్యానర్ లేకపోతే మనకి ఆప్టిమైజేషన్ స్కోర్ తగ్గుతుంది.
బ్యానర్ అనేది ఒకటి క్రియేట్ చేసుకొని మీ స్కిల్స్ అన్ని యాడ్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ మీకు ప్రాబ్లం లేదనుకుంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే ఈమెయిల్ ఐడి వరకు ఇచ్చేయండి. ఇట్లా బ్యానర్ రెడీ చేసుకోండి. అలాగే పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని ఉంది, ఇక్కడ ఎడిట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మీరు ఇవ్వచ్చు అనమాట. జస్ట్ మీ పేరు ఇవ్వచ్చు, శ్రీవాణి డిజిటల్ మార్కెటింగ్ అని ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా మీకు నచ్చింది ఇచ్చుకొని మీ పబ్లిక్ యూఆర్ఎల్ సేవ్ చేసుకుంటే ఆ యూఆర్ఎల్ అనేది మనకి వెబ్సైట్ యూఆర్ఎల్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ వరకు మనం ప్రొఫైల్ నెక్స్ట్ మీకు ప్రొఫైల్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ ప్రొఫైల్ నేము అండ్ ఇవి వచ్చేసి ఇక్కడ మన టైటిల్స్ అంటే లైక్ హెడ్డింగ్స్ అనమాట. మనకున్న స్కిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వాలి విత్ పైప్ సింబల్. ఈ పైప్ సింబల్తో సపరేషన్ ఉండాలి ఒక్కొక్క స్కిల్కి మధ్యలో. ఇది ఇట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలి మన ప్రొఫైల్ అనేది. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మన నేము అడిషనల్ ఏమైనా ఉంటే ఇవ్వచ్చు. ఇక్కడ మనం ప్రొనౌన్సియేషన్, ఇక్కడ వచ్చేసి హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఈ హెడ్లైన్స్ అనమాట. ఈ హెడ్లైన్స్లో మనం ఆప్టిమైజేషన్ చేసుకోవాలి. అండ్ మనం ఇంకా కొంచెం ఎక్కువ చేయాలి అంటే మనం ప్రీమియం వర్షన్కి వెళ్ళాలి. బేసిక్ అయితే ఇక్కడ ఇస్తారు. అండ్ కరెంట్ పొజిషన్ వచ్చేసి మనం ఏంటి అనేది ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ న్యూ పొజిషన్ అంటే ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మన న్యూ పొజిషన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే యాడ్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ డీటెయిల్స్ ఇస్తే అక్కడ యాడ్ అవుతుంది. అండ్ షో యువర్ కరెంట్ కంపెనీ ఇంట్రో ఇక్కడ యాడ్ చేయొచ్చు అంట. అండ్ ఎడ్యుకేషనల్ ఏంటి అండ్ లొకేషను, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, ఎడిట్ యువర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చున్నాము. అవన్నీ ఇక్కడ అప్డేట్ చేస్తే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ అప్డేట్ అవుతాయి మనకి ప్రాపర్గా. ఇది మనం ఇక్కడ బేసిక్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్. నెక్స్ట్ మనం ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి. ఈ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ స్కోరు బట్టి మనకి మన ప్రొఫైల్ ఎంత బాగా పెర్ఫామ్ చేస్తుంది అనేది మనకి తెలుస్తుంది అన్నమాట. ఇది వచ్చేసి మా క్లయింట్ ప్రీవియస్ సౌదీ క్లయింట్. ఇలా యాడ్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక కెరియర్ ఫ్లో అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది. కెరియర్ ఫ్లో కనిపిస్తుంది, ఇది యాడ్ చేసుకోండి మీ బ్రౌజర్లో వచ్చి కదా, మామూలు ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఇలా వస్తుంది. లేదంటే లాగిన్ అవ్వమంటే లాగిన్ అవ్వండి. ఇక్కడ మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఇంకా మనం ఇంకా అప్డేట్ చేయాలి. కొన్ని అంటే ఉన్న వరకు అప్డేట్ చేసుకున్నాము. అది ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ ఉంది. ఇక్కడ ఒకవేళ మీరు అప్లై చేయలేదనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఎడిట్ అవ్వని వస్తుంది. డైరెక్ట్గా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ స్టెప్ బ్యానర్ ఒకవేళ అక్కడ యాడ్ చేయలేదనుకోండి, ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి పైప్ సింబల్ మనం హెడ్లైన్స్ సపరేట్ చేసిన, ఒకవేళ ఇది ఎడిట్ చేయాల్సి వస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడికే తీసుకొస్తుంది అనమాట. ఇక్కడ మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి ఇక్కడ వచ్చి ఓపెన్ టు వర్క్ అన్నాడు. ఇక్కడ వచ్చేసి యాడ్ అట్లీస్ట్ 5 జాబ్ టైటిల్స్ ఆర్ యూ ఓపెన్ టు వర్క్ అంటే డిఫరెంట్ జాబ్ టైటిల్స్ యాడ్ చేయమన్నాడు. బట్ అది మనం యాడ్ చేయలేదు, ఇంకా యాడ్ చేయాలి. ఓపెన్ టు వర్క్ సెలెక్ట్ చేయలేదు. ఇక్కడ కొన్ని యాడ్ చేసాం కానీ బట్ అక్కడ ఏమో రాలేదు. ఇంకా ఇట్లా
మనం స్టెప్ బై స్టెప్ ఇవన్నీ కూడా, కాకపోతే ఇది 1 డేలో అయిపోదు. మీకు కొంచెం టైం తీసుకుంటది. ఇవన్నీ అప్డేట్ అవ్వవు ఫాస్ట్‌గా. మనం కొంచెం స్లోగా అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలి స్టెప్ బై స్టెప్. ఈ చెక్ లిస్ట్ 500 పీపుల్స్ మన నెట్వర్క్‌లో ఉండాలి. బట్ మనకు 390 ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇది చూపిస్తుంది. ఇంకా నెక్స్ట్ అబౌట్ సెక్షన్ కరెక్ట్‌గా ఇచ్చాము. అలాగే ఎక్స్పీరియన్స్ ఇక్కడ నుంచి మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. 20 స్కిల్స్ యాడ్ చేయమని ఇవన్నీ అడిగాడు. కస్టమైజ్ యూఆర్ఎల్ మనం చేసుకున్నాము. ఎడిట్ చేసుకుంటే దీంట్లో మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే. ఎడిట్ చేస్తే మనకి ఇట్లా గ్రీన్ కలర్ వస్తుంది. యావరేజ్ ఉంటే మామూలుగా ఆరెంజ్ ఉంటుంది, లేకపోతే రెడ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇది దాంట్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి మనం ఇంకా యాడ్ డిస్క్రిప్షన్, హైలైట్స్, అకాడమిక్స్ ఇవన్నీ మనం యాడ్ చేయలేదు. వాటికి అలా చూపిస్తుంది. ఇక్కడ ఇంకా యాడ్ చేయాలన్నమాట. అట్లా యాడ్ చేయాలి. ఇక్కడ వచ్చేసి ఓవరాల్గా మనకి 77% ఉంది. ఆల్మోస్ట్ 80 అబోవ్ ఉంటే మనకి ఇంకొంచెం బెస్ట్ అనమాట. ఇంకా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అండ్ స్కిల్స్ యాడ్ చేయాలి. అలాగే లైసెన్స్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా వస్తాయి, వాలంటీర్ సర్టిఫికేట్స్ ఏమైనా వస్తాయి, ఇవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ. అప్పుడు మన సైట్ ఆప్టిమైజేషన్ స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఈ సైట్ ఆప్టిమైజేషన్ స్కోర్ ఇంక్రీజ్ అయితే మనకు ప్రొఫైల్ ఎక్కువ మందికి కనిపిస్తుంది. ఎవరికైనా హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక రిక్వైర్మెంట్ ఉంటే వాళ్ళ లింక్డ్ ప్రొఫైల్స్ సెర్చ్ చేస్తుంటే మీ ప్రొఫైల్ సెర్చ్ చేసి మేము కాల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇట్లా ఇది ఆప్టిమైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంట్లో. అలాగే డిజిటల్ మార్కెటింగ్ ఎస్సీఓ అని ఉంది, జస్ట్ తీసుకున్నాం. ఎస్సీఓ అంటే మనకి జాబ్స్, పీపుల్స్, గ్రూప్స్, కంపెనీస్, పోస్టులు ఇవన్నీ అడిగాడు ఫిల్టర్ చేసుకోవడానికి. మనకు జాబ్స్ కావాలనుకోండి, జాబ్స్ సెర్చ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేసి మనం జాబ్ సెర్చ్ చేసుకునేటప్పుడు ఎట్లా వస్తుంది అంటే మీకు ఏ జాబ్స్ కావాలో, రిమోట్ జాబ్స్ కావాలి, ఏం కావాలో చూసుకోండి. ఇక్కడ ఈజీ టు అప్లై అనుకోండి, అంటే సింపుల్గా అప్లై చేసేయచ్చు. ఇది వచ్చేసి రిమోట్ జాబ్ కాదు, కంపెనీకి వెళ్ళాలి. ఇక్కడ వచ్చేసి డేట్ ఆఫ్ పోస్ట్ పాస్ట్ మంత్, పాస్ట్ వీక్ అని అన్నట్టు ఒక పాస్ట్ వీక్ చూద్దాం. షో రిజల్ట్ ఎన్ని ఉన్నాయని లాస్ట్ వీక్కి. అండ్ కంపెనీ ఈజీ టు అప్లై. ఇక్కడ రిమోట్ జాబ్ మనకి మీరు ఏ లొకేషన్ కావాలంటే ఆ లొకేషన్. ఇక్కడ ఈజీ టు అప్లై, జస్ట్ ఇది అప్లై చేయటే ఇక్కడ మన ఈమెయిల్ ఐడి, ఇక్కడ మన ఫోన్ నెంబరు, నెక్స్ట్ మన రిజ్యూమ్, అండ్ ఒకవేళ లేకపోతే అక్కడ అప్లోడ్ చేయండి. అడిషనల్ క్వశ్చన్ కంప్లీట్ ద ఫాలోయింగ్ ఎడ్యుకేషన్ ఎస్ ఇంటర్వ్యూ అండ్ సబ్మిట్ అన్ అప్లికేషన్. ఇంతే జాబ్స్ అప్లై చేసుకోవడం. ఇందులో వచ్చేసి మీకు ఇంకా ఇక్కడ కావాలనుకోండి ఐసీయూ రిమోట్ జాబ్స్ అనుకోండి, రిమోట్ అన్నీ వస్తాయి. ఇక్కడ వచ్చేసి ఇండియా రిమోట్, ఇక్కడ వస్తే రిమోట్ దగ్గర సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మేనేజర్ రిమోట్. ఇట్లా మనకి డిఫరెంట్ వస్తుంది అనమాట. ఈజీ టు అప్లై సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, వస్తే డైరెక్ట్గా మనం ఇక్కడ లింక్ నుంచి అప్లై చేసుకోవచ్చు. క్లియర్ చేసి వాళ్ళు చాలా క్వశ్చన్స్ అడిగారు, వీటన్నిటికి ఆన్సర్ ఇవ్వాలి. గూగుల్ అనలిటిక్స్, హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అండ్ ఎల్ఎల్ఎంలో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. ఇప్పుడు కొత్తగా ఈ క్వశ్చన్స్ వస్తున్నాయి అనమాట. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ ఇన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అంటే లార్జ్ లాంగ్వేజ్ అది ఇప్పుడు ఏఐ అండి. న్యాచురల్ లాంగ్వేజ్, లార్జ్ లాంగ్వేజ్ అని 2 లాంగ్వేజెస్ అంటే ఏఐ రిలేటెడ్. దాని గురించి మనకు లాస్ట్లో ఏ టూల్స్ చెప్పుకునేటప్పుడు అది చెప్తాము. ఏహెచ్ఆర్ఈ ఫండ్ టూల్ ఉంది కదా, ఆ టూల్ ఎక్స్పీరియన్స్, డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెబ్సైట్ అండ్ డెవలప్మెంట్ ప్రాసెస్ అండ్ ఇట్లా సెలెక్ట్ చేసుకుని హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డూ యూ హ్యావ్ టు ఆర్ఓఐ ఇదంతా ఉంది. ఇది వచ్చి ఆర్ఓఐ అంటే యాడ్స్కి సంబంధించి. ఇంకా రివ్యూ చూసుకొని అప్లోడ్ చేసుకోవడం, సేమ్ ఇదే ప్రాసెస్. జాబ్స్ అప్లోడ్ చేసుకోవచ్చు. మీకు ఇంకా
ఇంకా 1 వీక్ తర్వాత ఈ నెక్స్ట్ మండే నుంచి మీరు జాబ్స్‌కి అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని. చేయండి రెజ్యూము. ఏదన్నా రాకపోతే క్లాస్‌లో చూద్దాం మళ్ళీ. ఈ వీక్ నెక్స్ట్ ఈ వీక్ అయిపోయాక మాక్సిమం కంప్లీట్ చేస్తాను యాడ్స్. ఇంకా మీకు మెయిన్ పార్ట్ ఎస్సీఓ, సోషల్ మీడియా, గూగుల్ యాడ్స్. ఈ 3 కంప్లీట్ అయితే రిమైనింగ్ టాపిక్స్ మనం కంటిన్యూ చేసుకుంటూ చేసుకోవచ్చు. అలాగే ఇంటర్వ్యూస్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఇంటర్వ్యూ క్వెషన్స్ కూడా మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను. అప్పుడు ఈజీగా మీరు చేయగలుగుతారు. నెక్స్ట్ ఇక్కడ మనము సిఈఓస్ తీసుకున్నాము. ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెట్టాలంటే ఒకవేళ కంపెనీ ఓనర్స్ తోటి మనం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులు తెచ్చుకోవాలనుకోండి, సిఈఓస్తో అట్లా ఇక్కడ వచ్చేసి పీపుల్స్ని కాంటాక్ట్ చేయాలి. పీపుల్స్ అంటే ఇక్కడ మనకి కనెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ కనెక్ట్ అంటే ఇక్కడ 2 టైప్స్ అనమాట. యాడ్ ఏ నోట్ అండ్ సెండ్ ఏ వితౌట్ నోట్. యాడ్ ఏ నోట్ అంటే మనకు ప్రొఫెషనల్గా ఉంటుంది. సెండ్ వితౌట్ నోట్ అంటే అన్‌ప్రొఫెషనల్‌గా ఉంటుంది. బట్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు మన రిక్వెస్ట్ మనం వితౌట్ నోట్. విత్ నోట్‌తో నోట్ యాడ్ చేసి పంపిస్తే మ్యాక్సిమం అందరూ మనకి యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా పెట్టేసి జస్ట్ మనం ఎక్కడంటే ఇక చాట్‌జీపీటీలోనే రాసుకోవచ్చు. అదంతా మళ్ళీ వాళ్ళ టెక్స్ట్ మెసేజ్‌లు ఇవంతా టైం వేస్ట్ చేయకుండా. లింక్డ్ఇన్ ఇది ఏమిటి ఇన్విటేషన్. జస్ట్ ఇన్విటేషన్ నోట్ నుంచి ఇక్కడ వచ్చేసి మనకు 3-4 నోట్స్ ఇచ్చింది. మనకి ఏది బాగుంటుందో తీసుకొని వాళ్ళకి ఈ నోట్లో పెట్టేసి ఇక్కడ వచ్చేసి 200 క్యారెక్టర్స్ వరకు ఎలా వచ్చేసింది. ఇక్కడ 131 క్యారెక్టర్స్ ఉన్నాయి. సెండ్. ఇట్లా ప్రతి దానికి మనం నోట్ పెడితే జస్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్ డే 5 మెంబర్స్కి మాత్రమే నోట్తో వెళ్తుంది అనమాట. నోట్ లేకుండా అయితే ఎక్కువ మందికి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఈ నేమ్స్ చేంజ్ చేసుకొని పర్సనల్గా వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెండింగ్ వాళ్ళు చూసుకొని యాక్సెప్ట్ చేయొచ్చు. వితౌట్ నోట్ అనుకోండి ఎక్కువ మందికి చేయొచ్చు అనమాట. ఇక్కడ సిఈఓస్ని ఇట్లా కనెక్ట్ చేసుకుంటే మనకి వాళ్ళకి మెసేజ్లు చేస్తూ ఉండాలి. ఇక్కడ మెసేజ్ ఆప్షన్లోకి వెళ్ళేసి మెసేజ్ పెడుతూ ఉండాలి. ప్రొఫైల్స్ లిస్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ మన పేర్లు చూసుకొని మన కనెక్షన్లో ఉన్న సిఈఓస్ అందరికి మెసేజ్లు పెట్టచ్చు. లేదా మన నెట్వర్క్లు కనెక్షన్స్ ఇక్కడ కూడా మనకి ఇక్కడ సిఇఓ డైరెక్టర్ ఇలా ఉన్నాయి కదా, వీళ్ళకి చూసుకొని డైరెక్ట్గా ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి మెసేజ్ పెట్టుకుంటే వాళ్ళు రిప్లై ఇస్తారు. అట్లా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్ కావాలనుకోండి, కంపెనీస్ లిస్ట్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీస్కి మనము వాళ్ళకి ఫాలో అయ్యి అప్డేట్ తీసుకోవడము ఏదన్నా అంటే డిజిటల్ మార్కెటింగ్ గ్రూప్స్ జాయిన్ అవ్వాలనుకోండి, ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి అనమాట. ఈ గ్రూప్స్లో డిజిటల్ మార్కెటింగ్ ఇక్కడ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసి
మనకి 2 మిలియన్ మెంబర్స్ ఉన్నది. ఇవన్నీ కూడా మనం జాయిన్ అయ్యాం కాబట్టి వ్యూ పోస్ట్ అని వస్తుంది. లేకపోతే జాయిన్ అని ఇలా వస్తుంది. ఇంకా జాయిన్ అయిన వచ్చినప్పుడు రిక్వెస్ట్ పెడితే పెండింగ్ అనమాట. ఇవి అప్రూవల్ వస్తేనే మనము చేయగలుగుతాము. అప్రూవల్ రాకపోతే చేయలేము అనమాట. అంటే మనకు కొన్ని పెండింగ్ రిజల్ట్స్ ఉంటాయి. నా పెండింగ్ రిజల్ట్స్ కనుక ఎక్కువ ఉన్నాయంటే మనకు అప్రూవల్ ఇవ్వదు. ఇక్కడ గ్రూప్స్లోకి వెళ్ళి ఇక్కడ వచ్చేసి రిక్వెస్టెడ్, మనం ఇంతమందికి రిక్వెస్ట్ పెట్టి వీళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రాలేదనమాట. ఇక్కడ లిమిట్ రీచ్ అయిపోయిన తర్వాత ఒక 20 30 లిమిట్ అయిన తర్వాత ఎన్ని విత్డ్రాల్స్ అదే మనకి అప్రూవల్స్ రానివి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ నుంచి విత్డ్రా చేసుకొని అప్పుడు న్యూ గ్రూప్స్కి రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఇంకా గ్రూప్స్ కూడా యాడ్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ మనము ప్రొఫైల్ డిజైన్ చేసుకున్నాము, గ్రూప్స్ చూసాము. కోర్సెస్ గురించి కావాలంటే ఇక్కడ కోర్సెస్, డిజిటల్ మార్కెటింగ్ ఫౌండేషన్ అని ఇట్లా కోర్స్కి సంబంధించినవి ఉన్నాయి. మనకి లింక్డ్ఇన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది వాళ్ళ స్కిల్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అన్నిటికీ. నెక్స్ట్ మనము బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలి. ఈ బిజినెస్ పేజ్ క్రియేట్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి మనకి ఇక్కడ క్రియేట్ కంపెనీ పేజ్, కానీ కొత్త అకౌంట్ అయితే మీకు పేజ్ క్రియేట్ అవుతుంది. అట్లీస్ట్ ఒక పర్సన్ అయినా మిమ్మల్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మీకు పేజ్ క్రియేట్ చేయడానికి యాక్సెస్ వస్తుంది. కొత్త అకౌంట్స్కి ఎవరు ఫాలోవర్స్ లేని అకౌంట్స్కి రాదు. అందుకని అకౌంట్ క్రియేట్ చేయగానే ఇంకొంతమందికి మీరు రిక్వెస్ట్ పెట్టాలి. రిక్వెస్ట్ పెట్టి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ అయిన తర్వాత పేజ్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి: కంపెనీ, షోకేస్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్. ఇవి వచ్చేసి ఎడ్యుకేషనల్ అంటే యూనివర్సిటీస్, కాలేజెస్, స్కూల్స్ వాటికి వస్తుంది. షోకేస్ పేజ్ అంటే మన పేజ్కి సబ్ పేజ్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అలాగే కంపెనీ పేజ్ అంటే కంపెనీ పేజ్. ఇది మన ఇప్పుడు కంపెనీ పేజ్. ట్రైనింగ్స్ ఇవి ఇక్కడ వచ్చేసి మన కంపెనీ నేమ్, ఇక్కడ వచ్చి యూఆర్ఎల్ లింక్ అనమాట. ఏ నేమ్ ఇస్తే ఆ నేమ్తో లింక్ వస్తుంది. తర్వాత మన వెబ్సైట్ అండ్ ఇండస్ట్రీ అండ్ సెల్ఫ్ సైజ్ అండ్ సెలెక్ట్ ద టైప్. ఇదేంటంటే పబ్లిక్, సెల్ఫ్ ఎంప్లాయిడ్, గవర్నమెంట్ ఏజెన్సీ ఇవన్నీ మన సెల్ఫ్ ఎంప్లాయిడ్. అండ్ ఇక్కడ వచ్చేసి మన లోగో అండ్ ట్యాగ్ లైన్ యాడ్ చేసి క్రియేట్ ఏ పేజ్ అంటే మనకు పేజీ క్రియేట్ అవుతుంది. ఇంకా పేజీ క్రియేట్ అయింది కదా, ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి: డాష్ బోర్డు, పేజ్ పోస్ట్లు అండ్ అనలిటిక్స్, ఫీడ్, యాక్టివిటీస్, ఇన్బాక్స్, మనకి ఏమైనా మెసేజెస్ వస్తాయి. ఎడిట్ పేజ్ అంటే పేజ్ ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మనకి ఫీచర్స్ ఆప్షన్స్ ఉన్నాయి, మనం ఏ కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. లీడ్ జనరేషన్ ఫామ్ పెట్టుకోవచ్చు, లైక్ లొకేషన్, కమ్యూనిటీస్ ఇవన్నీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇక్కడ పేజీలో అంటే డైలీ మనం పోస్ట్లు క్రియేట్ చేస్తాం. క్రియేట్ ఎ పోస్ట్, ఇక్కడ వచ్చేసి స్టార్ట్ ఎ పోస్ట్, క్రియేట్ అన్ ఈవెంట్, పోస్ట్ ఎ ప్రీవ్యూ, పబ్లిష్ అన్ ఆర్టికల్. ఈ లింక్డ్ఇన్ అనేది నా ఆర్టికల్ సబ్మిషన్ సైట్స్లో ఒకటి. ఎందుకంటే యాడ్ అప్ ప్రోడక్ట్స్ అంటే ఇది మనకి ఈ కామర్స్ అనమాట. క్రియేట్ అన్ యాడ్ సర్వీసెస్ అండ్ క్రియేట్ షోకేస్ పేజ్. మనం కావాలంటే ఆర్గనైజేషన్కి డీటెయిల్డ్ అబౌట్ ఆర్గనైజేషన్ గురించి మళ్ళీ సపరేట్ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. యాడ్ సర్వీసెస్ అండ్ ఇక్కడ మన సర్వీస్ నేమ్, మనం ఏం ట్రైనింగ్ ఇస్తున్నాము లేకపోతే దేనికి సంబంధించిందో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం యాడ్ చేసుకోవాలి.
బట్ అవన్నీ కూడా మనకి వన్ టైం చేసుకునేవి. ఇక్కడ ఈ పోస్ట్, ఈ ఆర్టికల్ ఇవి 2 ఫ్రీక్వెంట్‌గా మనం వర్క్ చేస్తాం. ఇక్కడ పోస్ట్ క్రియేట్ చేద్దాం. ఒక పోస్ట్ క్రియేట్ చేసి మన కంటెంట్ తీసుకొని ఇక్కడ కంటెంట్ పోస్ట్ చేసుకొని ఇక్కడ పోస్ట్ అయింది. ఈ పోస్ట్ అయిన తర్వాత ఈ పోస్ట్ని మీరు సంథింగ్ ఏంటా ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి లింక్డ్ఇన్ పోస్ట్ అని ఇస్తే మనకి కింద హ్యాష్ ట్యాగ్స్ ఇవన్నీ కూడా వస్తాయి. హ్యాష్ ట్యాగ్స్ సోషల్ మీడియాకి చాలా ఇంపార్టెంట్ అనమాట. మన ఈ పోస్ట్ని మనము గ్రూప్స్లో షేర్ చేయాలంటే అలా చేయాలి. కాపీ ఆఫ్ ద లింక్ పోస్ట్. ఇప్పుడు మళ్ళీ మెయిన్ పేజీలోకి వచ్చేసి గ్రూప్స్ క్లిక్ చేసి ఇట్లా సపరేట్గా మనం ఈచ్ అండ్ ఎవ్రీ పేజ్కి మనం పోస్ట్ చేసుకోవాలి. ఇట్లా మనం పోస్ట్ చేసుకునేటప్పుడు వస్తుంది కదా, పోస్ట్ అయినాక ఇక్కడ వ్యూ పోస్ట్ అని వస్తుంది. ఈ పోస్ట్ దగ్గర మనం క్లిక్ చేసి ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి మన ఎక్సెల్ షీట్లో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎన్ని గ్రూప్స్లో షేర్ చేసామని కౌంట్ కోసం. ఇట్లా మళ్ళీ అప్రూవల్ వచ్చిందా లేదా చెక్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మనం పోస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్కి ఓన్గా మనము పోస్ట్ చేసుకోవాలి సపరేట్గా.
ఇట్లా మనం గ్రూప్ పోస్టింగ్స్ చేసుకోవాలి. ఇంకా గ్రూప్ పోస్టింగ్స్ అయిపోయినాక మనం డైలీ ఎక్కువగా గ్రూప్ పోస్టింగ్ చేసినా కూడా మనకి లింక్డ్ఇన్ అనేది బ్యాన్ చేస్తారు. చూసుకొని చేసుకోవాలి. మరి ఎక్కువ చేయకుండా 10, 15 అట్లా. అది కూడా డైలీ కాకుండా మధ్య మధ్యలో గ్యాప్స్ ఇస్తూ ఉండాలి. ఇప్పుడు అంటే ఇదివరకు ప్రాబ్లమ్ లేదు కానీ ఇప్పుడు ఆల్గారిథం అప్డేట్స్ వస్తున్నాయి. అందరూ చేంజెస్ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఏ సైట్ ఎలా బ్లాక్ అవుతుందో మనకి ప్రాపర్‌గా ఒక ఐడియా ఉండట్లేదు. ఇది లింక్డ్ఇన్ ఆప్టిమైజేషన్ అండ్ లింక్డ్ఇన్ గ్రూప్ పోస్టింగ్ ఇదంతా ఆర్గానిక్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనము యాడ్స్ క్లాస్ వచ్చి రేపు చెప్దాము. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ చేసిన కంప్లీట్ అవ్వదు. రిమైనింగ్ యాడ్ సెటప్ అంతా రేపు క్రియేట్ చేసి రేపు చూద్దాము. ఇక్కడ వరకు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి? లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంది మేము. హలో హలో చెప్పండి. లింక్డ్ఇన్ది ప్రొఫైల్ ఉన్నది నా దగ్గర. ఓకే. దాన్ని ఆప్టిమైజ్ చేసుకోండి. కెరీర్ ఫ్లో దాంతో మీరు ఆప్టిమైజ్ చేసుకొని దాంట్లో పేజ్ క్రియేట్ చేయండి. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు డైలీ ఆర్ వీక్లీ 2 ఇమేజెస్ సోషల్ మీడియా అన్నిట్లో పోస్ట్ చేయాలి. ఆ రిజల్ట్ మొత్తం మీరు 2 కానీ 3 కానీ పోస్ట్ చేసి ఆ రిజల్ట్ మొత్తం మీరు ట్రాక్ చేసుకొని మీరు ఒక రికార్డు మెయింటైన్ చేసుకోవాలి. దానికోసం అనేసి కంపల్సరీగా చేయాలి. మళ్ళీ ఇంకా ఈ లింక్డ్ఇన్ యాడ్స్ కూడా మన ఇండియాలో పెద్దగా చేయరు. ఫారిన్ కంట్రీస్లో ఏదైనా కంపెనీలో జాబ్ వస్తే అప్పుడు అడుగుతారు. బట్ ఇది కూడా చాలా అమౌంట్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. లీడ్ కాస్ట్ ఎక్కువ పడుతుంది. మనకి బెటర్ ఆప్షన్ వచ్చేసి మనకి ఇండియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ గూగుల్ యాడ్స్. మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవ్వడం బెస్ట్ అండి. ఇంకా మనకు పెద్ద టైం లేదు కాబట్టి కనీసం మీ 10 days అన్నా ప్రాపర్గా ప్రిపేర్ అయితే మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేలోగా జాబ్లో ప్లేస్ అవ్వచ్చు. అది ఇంకా డిపెండింగ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్. ఈ పాటికే మ్యాక్సిమం అన్నీ కవర్ అయిపోయి ఉండాలి. బట్ అట్లీస్ట్ ట్రై చేయండి. ఇంకా అవి కూడా కంప్లీట్ అయినాక మీకు రెజ్యూమ్ పెట్టిస్తాను. జాబ్ పోర్టల్స్ లిస్ట్ ఇస్తాను. అక్కడ అప్డేట్ చేసుకోండి. మీకు కాల్స్ వస్తే అటెండ్ చేయండి. రియల్ టైంలో ఏదైనా ఇష్యూస్ వస్తే ఎలా ఫేస్ చేయాలంటే మీకు ముందు కోర్స్ కంప్లీట్ అయ్యి బయటకు వెళ్ళేసరికి ఇంటర్వ్యూస్ మీద గ్రిప్ వస్తుంది. ఏమన్నా బై లక్ జాబ్ కూడా రావచ్చు. అంటే లాస్ట్ క్యాండిడేట్కి అట్లా 2 months కంప్లీట్ అవ్వగానే వచ్చినట్లు మీకు కూడా ఛాన్స్ రావచ్చు. బట్ మీరు ఇంటర్వ్యూస్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వాలి. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత కూడా మీకు క్యాంపెయిన్ సెటప్ చేయమని అడుగుతారు వాళ్ళు ఎదురుగా. క్యాంపెయిన్స్ ఎలా సెట్ చేయాలి? గూగుల్ ఇవ్వచ్చు, ఫేస్బుక్ ఇవ్వచ్చు, లేదా కంటెంట్ రాయమనొచ్చు, ప్రాంప్టింగ్ రాయమనొచ్చు. ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు శ్రీషా డిజిటల్ ఉంది కదా, దానికి కంటెంట్ రాసివ్వండి మంచిగా ప్రాంప్ట్ తీసుకొని. అలాగే ఒక మంచి ఇమేజెస్ డిజైన్ చేసివ్వండి. అలాగే మనకి సోషల్ మీడియా పేజెస్ ఉన్నాయి కాబట్టి ఆ పేజెస్కి మీరు కొన్ని ఇమేజెస్ తీసివ్వండి. మీ ఇమేజెస్ మీరే క్యాలిక్యులేట్ చేసుకోండి. అంటే ఎన్ని వ్యూస్ వచ్చినాయి, ఎన్ని గ్రూప్స్లో షేర్ చేస్తాం, ఇవన్నీ అడుగుతారు. మీరు ఎన్ని గ్రూప్లో చేయగలరు, మీరు ఎన్ని బ్యాక్లింక్స్ క్రియేట్ చేయగలరు, ఇవన్నీ కూడా. ఈ బ్యాక్లింక్స్ క్రియేట్ చేయడం అంటే మనకి నేర్చుకునేటప్పుడు కొంచెం కష్టం, కానీ ప్రాజెక్ట్ టైంలో చేదురు. బట్ ఇవన్నీ కూడా మీరు చేయాలి. అంటే యాడ్స్ అయిపోయిన తర్వాత మీకు పెద్దగా ఎక్కువ వర్క్ చేసేది ఇంటి దగ్గర ఏముండదు. మీరు దీని మీద ఫోకస్ చేయొచ్చు. ఓకేనా? ఓకే. అలాగే మీరు క్యాంపెయిన్ కూడా ఇమేజ్ రెడీ చేస్తే ఒక్కసారి మీ చేత ప్రాక్టీస్ చేపిస్తే రేపు ఇంటర్వ్యూలో వాళ్ళు క్యాంపెయిన్ షెడ్యూల్ చేయమన్నప్పుడు మీరు టెన్షన్ పడకుండా, హడావిడి పడకుండా, మిస్టేక్స్ చేయకుండా చేస్తారు. ఓకే. ఓకే. థ్యాంక్ యూ.